కరీంనగర్లోని శ్వేత హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు రాష్ట్రంలోని ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు కరీంనగర్లోని పలు హోటళ్లలో తనిఖీలు చేయనున్న అధికారులు ఇది ఓపెన్ చేసుకుంటే అది అందులో వేసి భయ్యా అది ఓపెన్ చేసి అందులో వేసి హలో నా పేరు అమృతశ్రీ అండి. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వరంగల్ నుంచి వచ్చాను. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరపున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తూ ఉన్నాము. ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా డిస్కార్డ్ చేయడం అనేది. వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్లో ఇంకా హోటల్ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము, మిగతాయి కూడా ఉన్నాయి. మేము అన్ని ఇన్ఫర్మేషన్ సాయంత్రం 6 గంటల వరకు చేరవేస్తాము. ఇదంతా కమిషనర్ గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు వస్తుందండి. ఇప్పుడు కేవలం మేము ఒక్కొక్క హోటల్ చేసిన తర్వాత సార్కి రిపోర్ట్ ఇస్తాము. హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నాయి, శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. తదుపరిగా చర్యలు ఏముంటాయంటే FSSAI యాక్ట్ ప్రకారం అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. స్టిల్ కొనసాగుతా ఉన్నాయండి, ఇది ఫినిష్ అవ్వలేదు. నేను ఇప్పుడు ఫినిష్ చేయడానికి లేదండి, ఇది కొనసాగుతానే ఉంది, ఇంకా జరుగుతా ఉంది. కంటిన్యూస్ గా కొనసాగుతూ ఉంటాయి అంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మేము ఏ హోటల్ అని ఇప్పుడు ఏం చెప్పానండి, నేను పోయిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాను. వాటన్నిటి గురించి కాదండి, స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ తరపు నుంచి కరీంనగర్ ప్రజల కోసమని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఇది సడన్ గా రైట్స్ జరుగుతున్నాయండి. ఇది డీటెయిల్ గా ఇప్పుడు చెప్పకూడదు. నేను సాయంత్రం వరకు మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. ఇంతకు ముందు గురించి కాదండి, ఇంతకు ముందు చాలా కేసులు అయినాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళమండి. దీనికి సంబంధించి సాయంత్రం వరకు మీకు సమాచారం. మీ పేరు మేడం? నా పేరు అమృతశ్రీ అండి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వరంగల్ నుంచి వచ్చింది.